హలో డియర్ స్టూడెంట్స్, మనం ప్రీవియస్ క్లాస్లో కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి ఆ క్లాస్ డిస్కస్ చేసినాం. ఈరోజు హౌ టు సెలెక్ట్ ఎ కంపెనీ ఇన్ టాలీ, క్రియేట్ చేసినటువంటి కంపెనీని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఆ ప్రొసీజర్ ఈరోజు తెలుసుకుందాం. సో ప్రీవియస్ క్లాస్లో మనకు తెలుసు, టాలీ ఓపెన్ చేసినప్పుడే మనకు గేట్ వే ఆఫ్ టాలీ విండో కనిపిస్తుంది. ఈ గేట్ వే ఆఫ్ టాలీ దగ్గర మనం Alt+F3 ప్రెస్ చేయాలి. గేట్ వే ఆఫ్ టాలీ దగ్గర Alt+F3 ప్రెస్ చేస్తే మనకు కంపెనీ ఇన్ఫో మెను ఓపెన్ అవుతుంది. కంపెనీ ఇన్ఫో మెను ఓపెన్ అవుతుంది. ఈ కంపెనీ ఇన్ఫో మెను దగ్గర మనం సెలెక్ట్ కంపెనీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మనం చేయవలసినటువంటి వర్క్ ఏంటి? సెలెక్ట్ కంపెనీ. కాబట్టి కంపెనీ ఇన్ఫోలో వచ్చి సెలెక్ట్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. క్రియేట్ కంపెనీ ఉంటే కంపెనీ ఇన్ఫోలో క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ సెలెక్ట్ కంపెనీ కాబట్టి గేట్ వే ఆఫ్ టాలీ Alt+F3 ప్రెస్ చేయాలి. దెన్ కంపెనీ ఇన్ఫో ఓపెన్ అవుతుంది. ఈ కంపెనీ ఇన్ఫోలో సెలెక్ట్ కంపెనీ అనే ఆప్షన్ని మనం చూస్ చేసుకొని ఎంటర్కి ప్రెస్ చేయాలి. ఎంటర్కి ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటెడ్గా లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఓపెన్ అవుతాయి. ఆ లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో మనకు ఏ కంపెనీ కావాలో ఆ కంపెనీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి ఇక్కడ ప్రొసీజర్ చూడండి. టాలీ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే గేట్ వే ఆఫ్ టాలీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ గేట్ వే ఆఫ్ టాలీ దగ్గర మనం ఏం చేయాలి? Alt+F3ని మనం ప్రెస్ చేయాలి. ఈ Alt+F3ని ప్రెస్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే కంపెనీ ఇన్ఫో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ గేట్ వే ఆఫ్ టాలీ అంటే ఇది గేట్ వే ఆఫ్ టాలీ. ఇక్కడ మాస్టర్స్, ట్రాన్సాక్షన్స్, యూటిలిటీస్ అండ్ రిపోర్ట్స్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ గేట్ వే ఆఫ్ టాలీ వచ్చిన తర్వాత Alt+F3 ప్రెస్ చేస్తే మనకి ఏమొస్తుంది? కంపెనీ ఇన్ఫో వస్తుంది. ఈ కంపెనీ ఇన్ఫోలో సెలెక్ట్ కంపెనీ ఉంటుంది, షెట్ కంపెనీ ఉంటుంది, క్రియేట్ కంపెనీ ఉంటుంది, క్రియేట్ గ్రూప్ కంపెనీ ఉంటుంది, అండ్ ఆల్టర్ ఉంటుంది. ఓకే, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం ప్రీవియస్ క్లాస్లో క్రియేట్ కంపెనీని సెలెక్ట్ చేసినాం, క్రియేట్ కంపెనీ వర్క్ చేసినాం కాబట్టి క్రియేట్ కంపెనీ ఆప్షన్ని చూస్ చేసినాం. సో ఈరోజు క్లాస్ ఏంటి? మనకు సెలెక్ట్ కంపెనీ. కాబట్టి కంపెనీ ఇన్ఫోలో వచ్చిన తర్వాత మనం ఏం చూస్ చేసుకోవాలి? సెలెక్ట్ కంపెనీ అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకొని మనం ఎంటర్కి ప్రెస్ చేస్తే మనకి ఏమవుతుందంటే లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఓపెన్ అవుతుంది. అక్కడ సెలెక్ట్ కంపెనీస్ చూస్ చేసుకొని ఎంటర్కి ప్రెస్ చేస్తే మనకు లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఓపెన్ అవుతున్నాయి. లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో మనం ఏవేవైతే కంపెనీస్ క్రియేట్ చేసి ఉంటామో ఆ క్రియేట్ చేసినటువంటి కంపెనీస్ అన్ని మనకు ఓపెన్ అవుతాయి. ఈ క్రియేట్ చేసినటువంటి కంపెనీస్లో ఏ కంపెనీలో మనం డేటా ఎంట్రీ చేయాలనుకుంటున్నామో ఆ కంపెనీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబిసి అండ్ కంపెనీ ఉంది, కాషి అండ్ కంపెనీ ఉంది, సాన్వికా అండ్ కంపెనీ ఉంది, XYZ అండ్ కంపెనీ ఉంది. ఇక్కడ మనకు ఏబిసి కంపెనీని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే దెన్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఏబిసి కంపెనీ. ఏబిసి కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఎంటర్కి ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఏబిసి కంపెనీ ఓపెన్, ఏబిసి కంపెనీలో యాక్టివ్ అవుతుంది. మనకు ఏబిసి ఉంది, కాషి ఉంది, సాన్విక అండ్ XYZ కంపెనీస్ ఉన్నాయి. కానీ ఇందులో ఏ కంపెనీ యాక్టివ్ అవుతుంది? మనం సెలెక్ట్ చేసుకుంటే ఏబిసి కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఏబిసి కంపెనీ యాక్టివ్ అయింది. ఇప్పుడు ఏబిసి కంపెనీ యాక్టివ్ అయిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు ఎంటర్ ఆల్ ద అకౌంటింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద పర్టికులర్ కంపెనీ. ఒకసారి మనం టాలీకి వెళ్ళి ఇదే ప్రాక్టీస్ చేస్తే, టాలీకి వెళ్ళి ఒకసారి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. రైట్, టాలీ విండో ఓపెన్ చేసి టాలీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇది ఒక ఫస్ట్ విండో. ఓకేనా, ఈ ఫస్ట్ విండో మనకు కనిపిస్తుంది. దీన్ని మనం ఏమంటున్నాం? గేట్ వే ఆఫ్ టాలీ అంటున్నాం. ఈ గేట్ వే ఆఫ్ టాలీ దగ్గర మనం ఏమన్నాం? Alt+F3ని ప్రెస్ చేయమని. Alt+F3 అయినా ప్రెస్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ రైట్ సైడ్ F3 కంపెనీ ఇన్ఫో కనిపిస్తుంది యాక్టివ్ మోడ్ లో. రైట్, ఇక్కడ ఈ దాన్ని చూస్ చేసుకున్నా ఓకే. ఓకేనా, ఇక్కడ చూస్ చేసిన కంపెనీ ఇన్ఫో వస్తుంది, లేదు Alt+F3 ప్రెస్ చేసిన మనకు కంపెనీ ఇన్ఫో వస్తుంది. రైట్, కొంతమంది స్టూడెంట్స్ Alt+F3 అంటే ఆల్టర్ బటన్ ప్రెస్ చేసి పెడుతుండు, ప్లస్ బటన్ ప్రెస్ చేసి పెడుతుండు, F3 పెడుతుండు. చేయకూడదు, జస్ట్ ఆల్ట్ అండ్ F3. ఓకే, Alt+ ముందు ప్రెస్ చేయాలి, ఆ తర్వాత F3 ప్రెస్ చేయాలి కంటిన్యూస్గా. రైట్, ఇక్కడ మనకు ఇప్పుడు వర్క్ ఏంటి? సెలెక్ట్ కంపెనీ. కాబట్టి సెలెక్ట్ కంపెనీ చూస్ చేసుకొని ఎంటర్కి ప్రెస్ చేయాలి. ఎంటర్కి ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఓపెన్ అవుతాయి. లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఇక్కడ ఏబిసి కంపెనీ, కాషి కంపెనీ, సాన్వికా కంపెనీ ఉంది కదా. ఇక్కడ ఏదైనా ఒక కంపెనీ మనం చూస్ చేసుకోవాలి. ఏబిసిఆర్, కాషిఆర్, సాన్వికా, XYZ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి కంపెనీ ఉంది, దాన్ని చూస్ చేసుకొని ఎంటర్కి ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఏబిసి అండ్ కంపెనీ యాక్టివ్ అయింది. ఇక్కడ చూడండి బోల్డ్ లెటర్స్ లో హైలైట్ గా కనిపిస్తుంది. మనకు ఏదైతే సెలెక్టెడ్ కంపెనీ ఉందో అది బోల్డ్ లెటర్ లో
హైలైట్గా కనిపిస్తుంది, మనకు థిక్గా కనిపిస్తుంది, అది సెలెక్టెడ్ కంపెనీ. ఇప్పుడు ఏబీసీ సెలెక్ట్ అయి ఉంది, కానీ మనకు ఏబీసీ కాదు, నేను కాశీ అనే కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనుకోండి. మనం గెట్ వెబ్ టాలీ దగ్గర రావాలి, Alt+F3 ప్రెస్ చేయాలి, కంపెనీ ఇన్ఫో వస్తుంది. ఇందులో ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ కంపెనీ ఉంది కదా, సెలెక్ట్ కంపెనీ చూస్ చేసుకొని ఎంటర్కి ప్రెస్ చేస్తే మనకేమవుతుంది, లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఓపెన్ అవుతున్నాయి. లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో మనం ఏమనుకుంటున్నాం, కాశీ అండ్ కంపెనీ మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఏబీసీ కంపెనీ ఆల్రెడీ యాక్టివ్లో ఉంది. సో ఇప్పుడు నేను కాశీ సెలెక్ట్ చేసుకున్నా, ఎంటర్కి ప్రెస్ చేసిన. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ కాశీ అండ్ కంపెనీ యాక్టివ్ అయింది, థిక్ అండ్ బోల్డ్గా వచ్చింది కదా. ఇప్పుడు ఈ కంపెనీ యాక్టివ్గా ఉన్నట్టు. కాబట్టి ఈ కంపెనీలో మనం ఏం చేయాలి, మళ్ళీ బ్యాక్ వచ్చి అంటే ఎస్కేప్ కొట్టి గెట్ వెబ్ టాలీ వచ్చింది కదా, ఇక్కడ మనకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అంటే లెడ్జర్స్ కానీ ఓచర్స్ కానీ వాటిని మనం రికార్డు చేసుకోవచ్చు. ఇది కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం. ఓకేనా. నెక్స్ట్ షట్ కంపెనీ, డిలీట్ కంపెనీ, ఆల్టర్ కంపెనీ మనం నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.